సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు. శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారము ప్రభా నీ పాద సన్నిధి గడపడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము అందరం ఎదురు చూస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి ప్రభా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా మా ప్రాణాత్మ దేహములు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాయి. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. ఒక్కొక్క మాట అగ్ని కణమ వలె విడుదల చేయండి. ప్రతి మాట ద్వారా ప్రజల్లో పశ్చాత్తాపం, ప్రజల్లో మారు మనస్సు, ప్రజల్లో రక్షణ కార్యాలు జరిగించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆత్మ లేని వారికి నీ ఆత్మతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దూరాన సమీపాన ఉన్న మీ అందరికీ కూడా గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున, నా కుటుంబం తరపున కూడా మీకు వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరము మనమందరము ఒక మంచి తీర్మానాలతో అడుగులు వేద్దాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఆదివారము, ప్రతి కూడికకు మనం అందరం అటెండ్ అవ్వడానికి, రావడానికి, దేవుని గణపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఏ ఒక్కరు కూడా ఈ ఆదివారాన్ని పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా జీవితంలో 52 వారాలైనా, ఒక్క సంవత్సరమైనా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నం చేసి ఆశపడితే కనుక ఖచ్చితంగా దేవుడు మన ఆశను తీర్చునుగాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం. యెషయా గ్రంథము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోయెదరు. చాలు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడునుగాక. ఈరోజు వర్తమాన అంశం ఏమిటంటే నూతన బలము. అందరూ చెప్పండి. అది ఈరోజు వర్తమానం, టైటిల్ వర్తమానం ఏంటంటే నూతన బలము. నూతన బలం మనం పొందాలి. ఈ రోజున ఒక మనుషుడు తనకి బలం కొరకు, శక్తి కొరకు చేయని ప్రయత్నాలు అంటూ ఏమీ లేవు. అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నారు. వేటి మధ్యలో వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల బలము కొరకు తినని ఫుడ్ అంటూ లేదు. ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు, కానీ నాకు బలం ఉండాలి. ఈ లోకంలో మనం బ్రతకడానికి, లేదా ఈ లోకంలో పని చేయడానికి లోకంలో ఉన్న బలం అవసరం, కాదంటానికి లేదు. అయితే ఈ లోకంలో నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఎన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నా, లేకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టి బలమైన ఆహారం నువ్వు తీసుకున్నా, ఏదో ఒక రోజు ఈ భూమి మీద వాటిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ లోకంలో ఈ బలము ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే కొంతవరకు పనిచేస్తుంది. ఈ లోక సంబంధమైనది లోక బలం, అయితే పరసంబంధమైన బలం. ఈ రెండిట్ల మధ్యన ఒక మనిషి పోరాడుతూ ఉంటాడు. లోక బలం కావాలంటే లోకంలో ఉన్న వాటిని మనం తింటూ త్రాగుతూ వెళుతూ ఉంటాం. ఎందుకని ఎక్కువ కాలం బ్రతకాలని. నేను అంటాను, ఇది క్షయమైపోయిన ఈ శరీరము కొరకు మనిషి బ్రతికేది 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. దాని తర్వాత ఆయాసము, దుఃఖమే. ఇంకా కాస్త ముందుకు అడుగు వేసి మనం ఆలోచన చేస్తే మనిషి జీవితము గడ్డి పువ్వు లాంటిదని, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదని, నీటి మీద బుడగ లాంటిదని,
మనిషి యొక్క నీడ వంటి అస్థిరమైనదని వాక్యము సెలవిస్తుంది. పరిశీలన చేసుకునే వాక్యం మనం విందాం. ఈ లోకంలో మనం బ్రతకడానికి ఎన్నెన్నో తింటూ ఉంటాం. నేను అంటాను, ఈ 70 సంవత్సరాలకే నువ్వు ఎంత ప్రయాసపడుతూ ఉంటే యుగ యుగాలు దేవునితో గడిపే ఈ ఆత్మకి ఎంత బలం కావాలి, ఈ ఆత్మకి ఎంత శక్తి కావాలి? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నీ ఆత్మ బలముగా ఉందా, బలహీనపడుతూ ఉందా? ఒకవేళ పరలోకానికి మనం వెళ్ళాలంటే, లేదా పరలోకాన్ని మనం అడుగు పెట్టాలంటే, లేదా పరలోకాన్ని మనం దర్శించాలంటే, పరలోకంలో యుగ యుగాలు మనం గడపాలంటే ఇప్పుడు మనకున్న బలం సరిపోదు. ప్రత్యేకించి శరీర సంబంధమైన బలము సరిపోదు. శరీరానికి ఉన్న బలం ఏంటి తెలుసా? కుల బలం ఉంది దీనికి, ధన బలం ఉంది దీనికి, జ్ఞాన బలం ఉంది దీనికి, తరువాత స్థానిక బలం ఉంది ఇక్కడ, అధికార బలం ఉంది ఇక్కడ. ఇవి ఈ శరీరానికి సంబంధించిన బలాలు. అయితే ఆత్మకు సంబంధించే బలం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. దేవుని ఆత్మతో మనం నింపబడాలి. అది ఆత్మకు బలం. ఈ ఆత్మకు బలం ఇంకోటి ఏంటో తెలుసా? వాక్యం బాగా చదవాలి, బాగా వినాలి. అప్పుడు ఆత్మ దినదినము బలపరచబడుతుంది. ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా విశ్వాసంతో ఉండాలి. నేను అంటాను, మీరు రెండు ఆలోచన చేస్తే, అందుకనే శరీరమునకు ఆత్మకును నిరంతరము పోరాటం జరుగుతూ ఉంటుంది. నీ శరీరము బలముగా ఉందనుకో, నీ ఆత్మ ఓడిపోతూ ఉంటుంది. నువ్వు ఏ రోజుకి ఆ రోజు నువ్వు చెక్ చేసుకో. ఈరోజు నీ ఆత్మ ఎక్కువ బలంగా ఉందా, నీ శరీరం ఎక్కువగా బలంగా ఉందా? ఆత్మకును శరీరమునకును ఆత్మకు నిరంతరము పోరాటం జరుగుతుంది. అయితే నువ్వు దేనికి గెలిపిస్తున్నావు? ఆలోచన చేయి. ఈ సంవత్సరమైనా సరే, ఎందుకో ప్రభు శ్రేష్టమైన వర్తమానం మీతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా మీరు వినండి. దేన్ని మీరు బలపరుచుకుంటున్నారు? దేన్ని బలంతో నింపుకుంటున్నారు? శరీరాన్న, ఆత్మన? ఈ రెండు మీ మధ్యన ఉంచుతున్నాను. దేనిలో మీరు బలంగా ఉన్నారో మీరే వర్తమానం అయ్యే లోపు మీరే డిసైడ్ చేసుకోండి. మళ్ళా చెప్తున్నాను, ఈ టైటిల్ ఒక వర్తమానం ఏంటంటే నూతన బలము. నూతన బలము. ఈ నూతన బలం ఎక్కడి నుంచో మనకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచన చేస్తే, మీరు చదివిన మాటల్లో మొట్టమొదటికి ఒక మాట ఉంటుంది. యెహోవా దయచేసి సరే తర్వాత మాట్లాడతాను. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు. దీని యొక్క టైటిల్ ఏంటంటే రాసుకోండి, ఇవి కూడా చెప్తాను మీకు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందేదారు. మనం ఎలా బలం పొందుకుంటామంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు నూతన బలమును పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి? ఎప్పుడు పరసంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచాలి, ఆలోచన కలిగి ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదు. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగురు పడుతూ ఉండాలి. అంటే మనం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన సన్నిధి కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎదురు చూసిన వాడు ఎలా ఉంటాడో తెలిసి, ఎప్పుడు కూడా నిరంతరము కూడా ప్రార్థించేవాడుగా ఉంటాడు, నిరంతరము కూడా వాక్యాన్ని చదివేవాడుగా ఉంటాడు, నిరంతరము కూడా దేవుని స్తుతించేవాడుగా ఉంటాడు, నిరంతరము కూడా దేవుని పనుల్లో నిమగ్నమై ఉంటాడు. అట్టువాడు ఆత్మ సంబంధమైన బలముతో నింపబడుతూ ఉంటాడు. అంతేగాని నెలకి ఒక్క వారం వస్తే చాలే అని అనుకుంటే వారు బలం పొందుకోలేరు, వారు బలహీన పడిపోతారు. యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలము పొందుతారు. ఎలా నూతన బలం పొందుతారంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలైన పని చేశాడు. ఈ 3.5 సంవత్సరాల పనిలో ఎంతోమంది శిష్యులను తయారు చేశాడు, ఎంతోమందికి సువార్తను బోధించారు, ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి
తన యాత్ర ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒలీవల కొండ మీదకి వెళ్ళిన తర్వాత శిష్యులందరికీ ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను వెళుతూ మీకు మంచిది, నేను మీకు అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తాను. అయితే నేను వెళ్ళిన తర్వాత మీకు ఆధారంకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. అప్పటి వరకు మీరు యెరూషలేములోకి వెళ్ళి కనిపెట్టండి, ఎదురు చూడండి. మీరు ఎదురు చూసి కనిపెడుతూ ప్రార్థన చేయటం వల్ల మీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. అదే ఆత్మబలము. దీని యొక్క టైటిల్ ఏంటంటే ఆత్మబలము. వారు అప్పుడు వరకు ప్రభువుని వెంబడించారే కానీ అందులో చాలామంది అబద్ధాలు ఆడేటోళ్ళు ఉన్నారు, అందులో చాలామంది మోసం చేసేటోళ్ళు ఉన్నారు, అందులో చాలామంది ధనాన్ని ప్రేమించిన వారు ఉన్నారు, అందులో చాలామంది లోకాన్ని ప్రేమించిన వారు ఉన్నారు, అందులో చాలామంది ప్రభుని వెంబడిస్తున్నారే కానీ రొట్టె ముక్కల కొరకు, చేపల కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు వెంబడిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే వీరందరూ కూడా ఎప్పుడైతే మేడగది మీదకి వెళ్ళిన తర్వాత కనిపెడుతూ ఉన్నారో లేదా ఎదురు చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ వారి మీద బలముగా దిగి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందో వారి శక్తిని పొందుకున్నారు. అది యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే. మనం దేని కొరకు ఈ సంవత్సరం ఎదురు చూడాలో తెలుసా? పరిశుద్ధాత్మ కొరకు మనం ఎదురు చూడాలి, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం ఎదురు చూడాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం ఎదురు చూడాలి. ఇక నుండి మన ముందు పరిశుద్ధాత్మ దేవుడే నడుచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మన ముందు నడిస్తే మార్గాలన్నీ సరళం చేస్తాడు. ఎత్తుగా ఉన్న ప్రతి పర్వతాన్ని సమభూమిగా చేస్తాడు. అడ్డు వచ్చిన ప్రతి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు. ప్రతి యొర్దాను నదిని 2గా చీలుస్తాడు. అందుకనే మనకు ముందుగా ప్రభు నడవడానికి మన ప్రయత్నం చేయాలి, ప్రభుని అడగాలి. పరిశుద్ధాత్మ బలము మనం పొందుకునే వారిగా మన ముందుముగాక. ఈ సంవత్సరమునైనా సరే మీరు ఒకటి అడగాలి, ప్రభుని ఏం అడగాలి తెలుసా? నీ ఆత్మ నాకు దయచేయి, నీ ఆత్మ నాకు కావాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. మనమందరము కాదు, చర్చికొచ్చులందరూ కాదు. మళ్ళా చెప్తున్నాను, వెరీ క్లారిటీగా చెప్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని కుమారులుగా ఆయన శిష్యులుగా పిలువబడతారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మందిరానికి వచ్చినంత మాత్రాన, ఏదో నువ్వు చేసినంత మాత్రాన నువ్వు దేవునికి శిష్యుడిగా మార్చబడలేవు, దేవుని కుమారుడిగా మార్చబడాలి. ఎందరైతే దేవుని ఆత్మతో నింపబడతారో వారే దేవుని కుమారులు, దేవుని శిష్యులు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మనమందరము పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన వారు కాపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక్క దినాన మనం అందరము ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడతాం. మనమందరం ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి అని ఆయన మాట్లాడితే గనక మనము నిజంగా ఎక్కడికి పోతాము? ఎవరి దగ్గరికి పోతాం మనం? అందుకనే మనము యెహోవా కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలంటే అర్థం ఏంటంటే ఆయన ఆత్మ కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. ఆయన ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి. ఆయన ఆత్మతో నడిపింపబడిన వారుగా మనం ముందుముగాక. ఆయన ఆత్మ మనం పొందుకుంటే ఏది మంచో ఏది చెడో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏ బోధ వినాలో ఏ బోధ వినకూడదో, ఏ మందిరానికి వెళ్ళాలో ఏ మందిరానికి వెళ్ళకూడదో, ఇవన్నీ దేవుని ఆత్మ నీ లోపల ఉండి నీకు నేర్పిస్తూ బోధిస్తూ ఉంటాడు. అందుకని చాలామందికి ఆత్మ లేక కారణాన ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు, ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ ఆత్మకి బలం కావాలంటే, ఈ ఆత్మను బలపరిచేవాడు ఈ భూమి మీద ఒకే ఒకడున్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనం పొందుకుంటే ఈ ఆత్మను ఆయనే బలపరుస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుతారు. రెండో మాట దాని కింద ఏముంటుందంటే, వారు పక్షిరాజు వలె రెక్కల చాచి పైకి ఎగురుతారంట. రెండోది బలం పొందుకోవటం మాత్రమే కాదు, వాళ్ళు ఉన్న రెండో అనుభవం ఏం జరుగుతుంది అంటే, పక్షిరాజు వలె రెక్కలు ధరించుకొని
పైపైకి ఎగురుతూ ఉంటారు. ఇదే మాట దావీదు అంటాడు, నాకు ఒకవేళ వేకువ రెక్కలు కనుక నాకు ఉండుంటే నేను ఎప్పుడో పరలోకానికి వెళ్ళిపోయేవాడిని అని అంటాడు. ఎవరు? దావీదు అంటాడు ఈ మాట. అంటే పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఈ 2 రెక్కలు అవసరం. ఏంటి 2 రెక్కలు మనకు కావాల్సింది? 1 స్తుతించే రెక్క నీకు ఉండాలి, 2 ప్రార్థించే రెక్క నీకు ఉండాలి. స్తుతించే అనుభవం నీకు ఉండాలి, 2 ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. ఈ 2 రెక్కలు మనం ధరించుకుంటే అది పైపైకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు ఉంచవు, పర సంబంధమైన వాటి మీద నువ్వు మనసు ఉంచుతావు. నీ జీవితంలో ఎప్పుడు కూడా స్తుతించే అనుభవం ఉండాలి, 2 ప్రార్థించే అనుభవం ఉండాలి. ఈ 2 రెక్కలు మనం ధరించుకునే వారిగా మనం ఉండాలి. పక్షిరాజు వల్ల అప్పుడు పైపైకి ఎగురుతూ ఉంటావు నువ్వు. అవి మనం సంపాదించుకున్నామా? నిజంగా చెప్పండి, 2 రెక్కలు మనకున్నాయా? స్తుతించే అనుభవం నీకుందా? ప్రార్థించే అనుభవం నీకుందా? ఈ 2 కనుక లేకపోతే ఈ సంవత్సరం మొట్టమొదటి ఆదివారం నా ప్రభు నీతోనే తేటగా మాట్లాడుతున్నాడు. ఈ 2 రెక్కలు నువ్వు ధరించాలి. అప్పుడు పక్షిరాజు రెక్కలు ధరించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఒక మాట చెప్పాలి, పక్షిరాజు కొన్ని గుణం ఏంటో తెలుసా? మేఘాలే అడ్డొచ్చినా దాని పైకి వెళ్ళి అల్లాడుతూ ఉంటుందట. 2 భయంకరమైన తుఫాను, గాలి, వర్షము పడినా కానీ దానికి ఎదురు నడుచుకుంటూ లేకపోతే ఎగురుతూ వెళ్తూ ఉంటుందట. దేవుని ఆత్మ నీకుంటే ప్రతి సమస్యని ఈజీగా నువ్వు ఎదుర్కొని ముందుకు వెళుదువుగాక. మొదటి టైటిల్ ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందు. 2 అనుభవం అందులో ఏముందంటే అలయక, అంటే అలిసిపోం మనం. చాలామంది దేవుని ఆత్మ లేకపోవటం వల్ల ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు నువ్వు అలసిపోతావు. అవునంటారా కాదంటారా? నిజంగా మీరు ఎవరైనా 5 నిమిషాలు ప్రార్థన చేయగలరా? 10 నిమిషాలు ప్రార్థన చేయగలరా? ఒక అర్ధగంట సేపు నేను ప్రార్థన చేయగలను అన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకు అలసిపోతున్నారు? ఆత్మ బలం లేక. ఆత్మ బలం, శరీరానికి బలం లేకపోతే ఎంత దూరం నడవలేడు. నడుస్తాడమ్మా? శరీరం బలహీనమైంది, కొంత దూరం నడువయ్యి అంటే ఏమంటాడు? నడవలేడు. శరీరం సహకరించదు, ఎందుకంటే బలం లేదు. ఇదే రీతిగా ఆత్మకు బలం ఉంటేనే పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ ఆత్మకు బలం కావాలి అని అంటే చూడు, ఆత్మకు బలం లేక అలసిపోతున్నావు. ప్రతి దానికి నువ్వు అలసిపోతావు. మందిరానికి వచ్చే విషయంలో అలసిపోతున్నావు నువ్వు, ప్రార్థించే విషయంలో అలసిపోతున్నావు నువ్వు, వాక్యం చదివే విషయంలో అలసిపోతున్నావు నువ్వు, దేవుని స్తుతించే విషయంలో అలసిపోతున్నావు నువ్వు, దేవుని ఆరాధించే విషయంలో అలసిపోతున్నావు నువ్వు. నిజంగా చెప్పమంటారా? నిజంగా మీరు అలసిపోతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మొదటి సంవత్సరంలో మొదటి వారం అని చాలామంది వచ్చి ఉంటారు. వచ్చేవారు వస్తారా? అలసిపోతారు మీరు. సరే, రేపు శుక్రవారం వస్తుంది, అలసిపోకుండా ఉంటారా? అలసిపోతారు. ఒకే వారంలో 3-4 కూడికలు పెడితే చాలామంది అవుట్. ఎందుకని? మనకు ఆత్మబలం లేదు. ఆత్మబలం నీకుంటే అంటది, నడు దేవుని మందిరానికి, నడు అక్కడ ప్రార్థన జరుగుతుంది, నడు వాక్యం విందుగా, నడు ప్రార్థన చేతిగా, నడు అని ఆత్మ మనల్ని పురుకొల్పుతూ ఉంటుంది. ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంటుంది, ఆత్మల్ని నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవ్వరు కూడా సొమ్మసిల్లిపోరు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు, ఉత్సాహంగానే విడిపించబడ్డారు, బలముతోనే విడిపించబడ్డారు, అద్భుతంగా నడిపించబడుతున్నారు. కానీ అరణ్యంలో వారు ఆకుల వల్లే రాలిపోయారట. ఎందుకని? అలిసిపోయారు. అంత దూరం బాబు మేము రాలేము. వారు ఏ కాడికి కూడా శరీర సంబంధమైన పోషణ కొరకు, శరీర సంబంధమైన ఆలోచనతో ఉంటూ ఉండేవాడు. కానీ ఇద్దరు మాత్రము ఆత్మ బలముతో నింపబడిన వారు ఉన్నారు. నేను తర్వాత చదివిస్తాను వాళ్ళ గురించి అద్భుతమైన వివరణ. ఈరోజు మీరు వినబోతూ ఉన్నారు. అలయక, సొలయక, సొమ్మసిల్లక పరిగెట్టేవారిగా మనం ఉండాలి. అందుకని పౌలు అదే అంటాడు, ఓపికతో నేను పరిగెడుతున్నాను, అలిసిపోగా నేను పరిగెడుతూ ఉన్నాను, సొమ్మసిల్లక నేను పరిగెడుతూ ఉన్నాను, గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నాను. అమ్మా, ఈ పరిగె పందెంపు ఈ లోకం నుంచి నువ్వు పరిగెడుతున్నా కదా, పరలోకం వచ్చే వరకు కూడా నీ పరుగు నా పరుగు ఆగకూడదు.
పరుగు ఆగకూడదు. ఎవరైనా చుట్టాలు వస్తే పరుగు ఆగిపోద్ది మనది. ఏదైనా పెళ్ళి వస్తే పరుగు ఆగిపోద్ది మనకి. ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే పరుగు ఆగిపోద్ది మనకి. ఏదైనా చిన్న సమస్య వస్తే పరుగు ఆగిపోద్ది మనకి. ఏదైనా సరే మన పరుగు ఆగిపోతూ ఉంటుంది. కానీ మరి ఈ సంవత్సరంలో నీ పరుగు తుదముట్టించాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. పౌలు అదే అంటాడు, తుదముట్టించాను అంటే ఎక్కడ వరకైనా టార్గెట్ పెట్టుకున్నాడో అక్కడ వరకు పరిగెట్టుకుంటూనే వెళ్ళాడు. వెనక కానీ ముందుకు కానీ దేన్ని కూడా చూడాల. ఈ సంవత్సరం అంతట్లో తీర్మానం చేసుకో, ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఎవరైనా నన్ను అడ్డగించినా వాటన్నిటిని కూడా అధిగమించి నేను ముందుకు పరిగెట్టుకుంటూ వస్తాను. అలసిపోకుండా పరిగెడతాను. అలసిపోవద్దమ్మా. ఒకవేళ నిజంగా నీ శరీరం బలహీనత ఉన్న దేవుని మందిరానికి వచ్చి ఎక్కడైనా నువ్వు పడుకుంటూ వాక్యం విను, దేవుని నిన్ను స్వస్థపరుస్తాడు. చిన్న బలహీనత చర్చికి రాకుండా మనల్ని ఆపేస్తుందండి. తప్పు. నేనేమంటున్నాను, మళ్ళా నీకు ఈ బలం కావాలంటే అమ్మా ఈ భక్తి సరిపోదు, ఈ ప్రార్థన సరిపోదు, ఈ విశ్వాసము సరిపోదు. మహామహులే, గొప్ప గొప్ప పరిశుద్ధులే ఆయన ఎదుట నిలబడలేక తాళలేక ప్రక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను కదా, యెహోషువ అంతటి వాడే ఆయన ఎదుట నిలబడలేక ఆయన చూచినప్పుడు ఆయన బట్టలన్నీ కూడా మురుకు గుడ్డ వల్ల కనబడుతున్నాయట. నిరంతర యాజకుడైన, పరిశుద్ధుడైన, యథార్థవంతుడైన, ముమ్మారు ప్రార్థించేవాడైన అలాంటి వ్యక్తికి పరలోకంలో చోటు లేదంటే అమ్మ నా ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించండి. నీ భక్తి నేను పరలోకానికి తీసుకెళ్తుందంటావా? నీ భక్తి ప్రభుని ఎదుర్కొండేటి చేస్తుందంటావా? నీ భక్తి ఆయన ఎదుట నిలబడేటి చేస్తుందా? ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు. అరణ్యంలో రాలిపోతావా, లేకపోతే యెహోషువ కాలేబు లేక పరలోకానికి వెళ్తావా? కానాన్లో అడుగు పెడతావా? నువ్వే తేల్చుకో. ఇంత విలువైన వర్తమానం విన్న తర్వాత కూడా నీలో అలక్ష్యం కనుక, నిర్లక్ష్యం కనుక ఉంటే కనుక దానికి నేను ఉత్తరవాదిని కాదు. యెహెజ్కేలుతో అదే అంటాడు, వారి దోషములకు పాపములకు నేను ఉత్తరవాదిని కాను. ఒకటి, నూతన బలం మనం పొందుకోవాలి. నెంబర్ 2, నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 10వ వాక్యం. నెహెమీయా గ్రంథము. మరియు వారితో ఇట్లా నేను పదండి. ఎక్కడికి పోదండి? సినిమాకి పదండి కాదు, షికారికి పోదండి కాదు, పిక్నిక్కి వెళ్దాం పోదండి కాదు, డ్యాన్సులు వేసుకోవడానికి పోదండి కాదు. ఎక్కడికి పోదండి అంటున్నామంటే మందిరానికి పోదండి రండి అని నెహెమీయా వాళ్ళని గద్దిస్తూ మాట్లాడుతున్నాడా. క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయడి. దాన్ని కొంత మీరు మీరు తింటమే కాదు, కొంతవరకు మీరు పంపించండి. ఏలయనగా ఈ దినము అది అండర్లైన్ చేసుకోండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు నూతన బలమును పొందెదరు. ఒకటి, కనిపెట్టుట ద్వారా పరిశుద్ధాత్మ బలం పొందుకుంటారు. నెంబర్ 2, యెహోవా యందు ఆనందించుట వలన బలమును పొందుదురు. నెంబర్ 2, ఇక్కడ అంటాడు రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? మందిరానికి రండి. ఇది ప్రతిష్ఠ దినం, ఇది పునరుద్ధానపు దినం, ఈ దినానికి రండి. వచ్చిన మీరు బలిసిన వాటిని భుజించండి. బలిసిన వారు ఏమున్నాయి అని అంటే వాక్యాన్ని మనం భుజించేవారుగా మనం ఉండాలి. ప్రభు అదే అన్నాడు, శరీరధారిగా ఉన్నప్పుడు మీరు నన్ను భుజిస్తే తప్ప పరలోక రాజ్యానికి మీరు రాలేరు. అరే ఆయన ఎలా భుజించగలం మనం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే
లేదు, నా శరీరమును ఎవరైతే తింటారో, నా రక్తమును ఎవరైతే త్రాగుతారో వారే నిత్య జీవము గలవారు. ఆయన శరీరం అని తిన, అదే బలిసిన శరీరం, అది ఆ శరీరమే పానీయం చేయాలి, ఆ రక్తాన్ని పానీయం చేయాలి. మనం యేసు రక్తమును, యేసు శరీరమును మనం నిత్యము తినేవారుగా మనం ఉండాలి. ఇది ఆచారబద్ధంగా నెలకు ఒకసారి తింటాం, ఇది కాదు. దీనికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం మనం తినాలి. అదే యెహెజ్కేలుతో ప్రభు అంటాడు, ఇదిగో ఒక పుస్తకం నీకు ఇస్తూ ఉన్నాను, ఆ పుస్తకం నువ్వు రోజు తింటూ ఉండాలి, ఆ గ్రంథం నువ్వు తింటూ ఉండాలి అని. అంటే వాక్యం మనం రోజు తింటూ ఉండాలి, వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలి. వాక్యం తినకపోతే నీ ఆత్మకు బలం ఉండదు, వాక్యం వినకపోతే నీ ఆత్మకు బలం ఉండదు. అప్పుడు కూద్దానికి కాద్దానికి నువ్వు పడిపోతూ ఉంటావు. దేవుని వాక్యమును, దేవుని రక్తమును మనం తిని త్రాగేవారుగా ఉంటే మన బలమును పొందుకుంటాం. నేను చెప్పేదంతా కూడా శరీర సంబంధమైన బోధ కాదు, ఆత్మ సంబంధమైన బోధ చెప్తూ ఉన్నాను. ఈ ఆత్మకు బలం ఉండాలంటే ఈ ఆత్మకు తగింది మనం ఏం పెట్టాలి? వాక్యం పెట్టాలి, ఆయన రక్తాన్ని మనకు తిరిగి పెట్టాలి. అప్పుడు ఇది బలమును పుంజుకుంటూ ఉంటుంది. దాని తర్వాత అంటాడు, చదవమ్మా, యెహోవాయందు అది ఆ రెండు. దాని తర్వాత మేజర్గా మనలో దేనివల్ల మనకు బలం వస్తుంది? రెండవది కంటే యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమును పొందుదురు. యెహోవాయందు ఆనందిస్తున్నామా? దేవుని యందు ఆనందిస్తున్నామా? పరిశుద్ధాత్మయందు ఆనందిస్తున్నామా? వాక్యమందు ఆనందిస్తున్నామా? ప్రార్థనలు ఆనందిస్తున్నావా? ఆరాధించే విషయంలో ఆనందిస్తున్నావా? మందినికి వచ్చే విషయంలో ఆనందిస్తున్నావా? లేక లోక సంబంధమైన వాటి విషయంలో నువ్వు ఆనందిస్తున్నావా? లోక విషయంలో నువ్వు ఆనందించావనుకో అది శరీరానికి సంబంధించింది. చాలామంది ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, ధనములో, ఇక వేటి విషయంలో ఆనందిస్తూ ఉంటారు. కొందరైతే త్రాగుల్లో ఆనందిస్తారు, కొందరేమో పాపంలో ఆనందిస్తారు, కొందరేమో రోజు డబ్బులు చూస్తూ ఆనందిస్తారు, కొందరు రోజు ఉద్యోగం చేస్తూ ఆనందిస్తారు. ఇలా రకరకాల ఆనందాలు మనలో ఉంటూ ఉంటాయి. ఆ ఆనందము ఒక్క రోజున తాత్కాలికంగా అది ముగించబడుతుంది. అవేవి నువ్వు తీసుకుని పోలేవు. మనము తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమని తీసుకొచ్చామా? తిరిగి వెళ్ళినప్పుడు ఏమని తీసుకుపోతామా? అయితే ఈ లోకంలో బ్రతకడానికి కొంత అవసరం కాదని నేను అనట్లా. ఇక అదే పనిగా మనం ఉండకూడదు. దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలి, మన కుటుంబానికి ఇచ్చే సమయము కుటుంబానికి ఇవ్వాలి. దేని సమయం దానికి ఇవ్వాలి. ఇక శాంతము దేవుని కూడా దోచేసుకుని, దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా దోచేసుకుని మనం దొంగలుగా ఉంటున్నామేమో జాగ్రత్త. నేను అంటాను, నువ్వెన్ని సంవత్సరాలు కష్టపడినా నేను అంటాను మనలో బొదుగుదల ఏముండదు. ఒకవేళ ఏదైనా నువ్వు అక్రంగా సంపాదించుకుంటే అదేదో కనిపెడతకే కన్నా చూడడానికే తప్ప దానివల్ల నువ్వు ఆనందించలేవు, నీ ఇంటి వారిని కూడా ఆనందించేటట్టుగా నువ్వు చేయలేవు. ఇది కఠినమైన మాట, హృదయంలో రాసుకోండి. అక్రమంగా ఏదైనా ఒకవేళ సంపాదిస్తే, ఇందాక చెప్పాను కదా, మీకు అక్రమము చేయవారులారా, అది పరిస్థితి. నీతిగా సంపాదించుకున్నావా? ప్రభు ఒక మాట అంటాడు, నీతిమంతులంట అలా పిల్లలకంట ఆస్తిని సమకూర్చోబెడతారట. సమకూరుస్తారు, తప్పేం లేదు అందులో. ఇదే పనిగా మనం ఉండకూడదు. లోకానికి ఇచ్చిన సమయం లోకానికి ఇవ్వండి, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వండి. అప్పుడు మీరు ఎలాగుంటారంటే ఆనందిస్తూ ఉంటారు. ఆనందించడం వలన బలమును పొందుకుంటారు. అందుకనే పౌలు అంటాడు, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఎల్లప్పుడూ. ఏదో ఒక రోజు కాదు, ఒక వారము కాదు, ఒక నెల కాదు, ఒక 2 నెలలు కాదు, 3 నెలలు కాదు. మనది ఎలాగుంటుందంటే ఒక నెల ఆరాధిస్తాం, ఒక నెలలో బాగా ఊపు ఉంటుంది, ఒక నెల బాగా ఉత్సాహంగా ఉంటాం, 2వ నెల ఏముండదు. అలా ఉండకూడదు. ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి దినము దేవునిలో మనం ఆనందించేవారుగా ఉందము గాక. నా మట్టుకైతే నేను ఒక మాట చెప్తా, నేను రోజు దేవునిలో ఆనందిస్తాను. ఎందుకంటే ఎక్కువగా పాటలు వింటాను, ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటాను, ఎక్కువగా వాక్యం చదువుకుంటూ ఉంటాను.
ఎక్కువగా మెసేజ్లు సిద్ధపడుతూ ఉంటాను. ఎక్కువ సమయం నాకు తెలిసి నా కుటుంబం కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే దేనికంటే వాక్యానికే. కొంతమంది బ్రదర్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు రోజు అప్పుడప్పుడు. వాళ్ళు గమనిస్తారు, అడగండి. నాకు కుటుంబం ఉంది, నాకు పని ఉంది, ఇదే పని మీద ఉన్నాను నేను. ఈ పని ఎక్కువ చూస్తాను నేను. ఈ పని చూస్తున్నాను కనుకే నా బలం, నాకు దేవుడు ఇచ్చిన బలం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు కృప చూపుతూ ఉంటాడు. మీరు ఎందుకు అలాగ ఉండకూడదు? ఖచ్చితంగా మీరు రోజుకు ఒక 2-3 అధ్యాయాలు చదవగలరా? రోజు రెగ్యులర్గా చేయగలరా? ఆలోచించండి ఒకసారి. దేవునిలోనే మనకు ఆనందం ఉందండి. దేవుళ్ళు ఆనందించేవాడంట బలం పొందుకుంటాడంట. ఏం బలం తెలుసా? నిజంగా వాడు బలహీనుడైనా బలముగా ఉంటాడు. అనారోగ్యంగా ఉన్న ఆరోగ్యవంతుడిగా మార్చబడతాడు. స్తుతి నీ స్థితిగతులు మారుస్తుంది. తెలుసా మీకు? నువ్వు బలహీనతను స్తుతించు, అనారోగ్యంతో స్తుతించు. అనారోగ్యంతో దేవుని మందిరానికి రా. ఇది ఎక్కడ దిక్కుమాల విషయం నాకు ఎప్పటికీ అర్థం కాదండి. మన వాళ్ళకి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే వాడికి వచ్చినా, వాళ్ళ ఆవిడకి వచ్చినా, వాళ్ళ పిల్లలకి వచ్చినా మందిరానికి రా. నేనంటారు మందిరానికి రంట. ఇక్కడ వైద్యుడు ఉన్నాడు. ఎవరున్నారు ఇక్కడ? విశ్వాసంతో అడుగువే, ప్రభా నేను నీ సన్నిధికి వస్తున్నాను. నువ్వు డాక్టర్కి పరమ డాక్టర్ అంట కదా, వైద్యుడికి పరమ వైద్యుడు అంట కదా, నీ సన్నిధిలో స్వస్థత ఉందంట కదా, నీ సన్నిధిలో ఆరోగ్యం ఉందంట కదా, నాకు ఇవి, నా కుమారుడికి, నా భర్తకి అని నువ్వు ప్రార్థన చేస్తే నేను అంటాను దేవుడు నిజంగా అద్భుతం చేస్తాడు. మనలో తగినంత విశ్వాసం లేకపోవటం వల్లనే మనలో కార్యాలు జరగట్లా. ఒక తల్లి ఇలాగే లోకమంతా తిరిగింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసింది, డబ్బంతా అయిపోయింది. ఎవరో మీలంటే ఒక తల్లి చెప్పిందంట, అయ్యా అమ్మా ఎంతోమంది వైద్యులను సంప్రదించావు కదా, నీ జీవితంలో ఆనందము, సంతోషము, ఆరోగ్యం లేదు కదా, నా ఒక్క మాట విని, ఈ ఒక్కసారికి ఒక్క మాట విని, ఇదిగో ఈ ప్రాంతం గుండా రేపు నజరేయుడైన యేసు రాబోతూ ఉన్నాడు. అవకాశం ఉంటే ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన చుట్టూ చాలా ప్రజలు ఉంటారు, చాలామంది ఉంటారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక మూలం కూర్చుని అలాగ ఆయన ఎదురు చూస్తూ ఉండు. ఖచ్చితంగా ఆయన నిన్ను చూస్తాడు. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆ తల్లి ఎన్నో రోజులు బట్టి ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతూ ఉంది. రక్తస్రావం కలిగిన స్త్రీ మీకు అందరికీ తెలుసు. ఆమె ప్రక్కగా నిలబడి ఆయన వైపు అదే రకంగా చూస్తూ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే ప్రభు వస్త్రపు చెంగు పట్టుకుంది, స్వస్థత పొందింది. గంతులు వేసుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళి, మరి పొరపాటున ఏ మెడిసిన్ కూడా ఆమె వాడలేదు. నేను అంటాను, అనారోగ్యంతో దేవుని మందిరానికి వచ్చిందా, ఆరోగ్యంతో దేవుని మందిరానికి వచ్చిందా? తల్లులారా నా మాట మరొకసారి వినండి. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. అనారోగ్యంగా ఉన్న వైద్యుడకు పరమ వైద్యుడు దేవుని సన్నిధికి రండి. ఆ తల్లి జీవితంలో చేసిన అద్భుతం నీ జీవితంలో చేయలేడా? చేస్తాడా లేదా? మరి ఎందుకు మనం అలాగుంటున్నాం? అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తారు, డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళు డబ్బు ఖర్చు పెడతారు. ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు, రండిరా బాబు అంటే ఒక్కడు రాడు. 2, ఆనందించుట వలన మనం బలం పొందుకుంటాం. దేంట్లో మనం ఆనందించాలి? మళ్ళా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఆనందించండి, పాటల్లో ఆనందించండి, ఆరాధనలో ఆనందించండి, వాక్యం చదవటంలో ఆనందించండి, వాక్యం వినడంలో ఆనందించండి, వాక్యం ప్రకటించడంలో ఆనందించండి, ఆత్మ సంపాదించే విషయంలో ఆనందించండి, పరిచర్య చేసే విషయంలో ఆనందించండి. అప్పుడు నీ ఆత్మ ఉల్లసించి గంతులు వేయునుగాక. అప్పుడు నువ్వు వెళ్ళకుండా తెలుసా? దుప్పు వల్ల గంతులు వేస్తావు, క్రొవ్వుని దూడ వల్ల గంతులు వేస్తావు. ఇవన్నీ మనకుంటే అండి అసలు లోకం మీద అసహ్యం పుడుతుంది. నీకు నిజంగా ఇక్కడ లోకం మీద అసహ్యం పుడతలేదంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు. అందుకనే 2 నువ్వు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఒక్కసారి జక్కయ్య ఏసే రుచి చూశాడండి, ఏం చేశాడు? మళ్ళీ వెనక్కి తిరిగాడా? అక్రమంగా ఏం చేశాడు చూసారా? మళ్ళీ పొరపాటు వెనక్కి తిరిగాడా? అంటే దేవుని మీద సరిగ్గా నువ్వు ఆధారపడితే, సరిగ్గా నువ్వు ఆనుకుంటే ఖచ్చితంగా నువ్వు లోకం వైపు చూడవు. ఆ డబ్బుని ఎంతవరకు కావాలో అంతవరకు, ఉద్యోగం ఎంతవరకు అయితే అంతవరకే, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ దేవుని విషయంలో దేవుని ప్రేమిస్తే అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి నువ్వు వచ్చేదవుగాక. 3వది 2 విషయాలు మీరు నేర్చుకున్నారు. మొదటిది చెప్పండి,
ఎదురు చూచుట వలన నూతన బలము, రెండోది ఆనందించుట వలన నూతన బలము, మూడోది అదే యెషయా గ్రంథము 30:15. అబ్బా, మూడో బలం ఏంటి చెప్పండి? ఊరక ఉండి నమ్ముకునుట వలన బలం. ఇది ఎక్కడండి? ఊరక ఉంటే నమ్ముకుంటే బలం వస్తుందా? వస్తుంది. ఎలాగొస్తుంది బలము? దాని ముందు చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి రావాలి? మరలా వచ్చి. అంటే మరలా వచ్చి అంటే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు లోకంలోకి వెళ్ళిపోయాం, లోకంలో ఉన్నాం, లోక ఆశలతో నింపబడ్డాము. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకోమంటున్నాడు, మళ్ళీ తిరగమంటున్నాడు, మళ్ళీ దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. మీరు ఎక్కడెక్కడో తిరిగి బలాన్ని పోగొట్టుకున్నారు, మళ్ళీ నా సన్నిధికి రండి, నేను మళ్ళీ మీకు బలాన్ని ఇస్తాను. మళ్ళీ తిరగాలి, యూటర్న్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు వరకు గడిచిన సంవత్సరం అంతా ఎక్కడెక్కడో తిరిగావు, ఏదేదో చేసావు. కానీ నా దేవుడు అంటున్నాడు, మళ్ళీ నీకు మంచి పిలుపునిస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నా యొద్దకు మరలండి, నా యొద్దకు తిరిగి రండి, నేను మీకు బలమునిస్తాను అంటాడు. ఒకటి తిరిగేవారుగా మనం ఉండాలి. రెండో అనుభవం ఏముంది అక్కడ? మొదటిది తిరగాలని ఉంది, రెండోది ఊరక నుండి నమ్ముకునుట వలన మనకు బలం కలుగుతుంది. ఊరకు ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరకు ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను నువ్వు అప్పగించుకోవటము అని అర్థం. దాన్ని ఊరుకుంటాం అంటే అర్థం ఏంటి? అప్పగించుకోవటం. ఊరుకుంటాం అంటే అర్థం ఏంటి? తగ్గించుకోవటం. ఊరుకుంటాం అంటే అర్థం ఏంటి? లోపడటం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అది అంటే నువ్వు బలం పొందుకోలేవు, నేను ఇది అంటే నువ్వు బలం. మీకు అర్థమైంది? ఇది అది అంటే అర్థమైంది మీకేంటి? నన్ను చూసారా? నా కులాన్ని చూసారా? నా మతాన్ని చూసారా? నా ధనాన్ని చూసారా? నా ఉద్యోగం చూసారా? నా జాతిని చూసారా? నా ప్రాంతం చూసారా? నా బ్యాక్గ్రౌండ్ చూసారా? ఇవి ఉంటే నువ్వు బలాన్ని పొందుకోలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గించుకుని, ఒక ఆయన ఇలాగే మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అయ్యా, వారానికి నేను 3 మార్లు ఉపవాసం ఉంటానన్నాడు. వారానికి నేను ఎంతో దాన ధర్మాలు చేస్తానన్నాడు. ఎన్నో చేస్తాను ప్రగల్భాలు పలుకుతూ వచ్చాడు. కానీ ఆయనకంటూ ఇంకొక ఆయన వెనకాల వచ్చి మందిరంలో కూడా అడుగు పెట్టకుండా మందిరం బయట నిలబడి ఆకాశపు వైపు కనులెత్తి అంటాడు, అయ్యా, ఆకాశం వైపు కనులెత్తటకు కూడా నేను యోగ్యుడను కానని చెప్పాడండి. నీ వైపు చూడడానికి కూడా నేను యోగ్యుని కానయ్యా, కనీసం మాట్లాడడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా, ఏదైనా అడగడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా అని అన్నాడు. ప్రభు ఇద్దరు ప్రార్థనలు విన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎందుకు? ఇతను ఏమి చేయలే, తగ్గించుకున్నాడు. ఇతను ఏమీ చేయలే, లోబడ్డాడు. ఇతను ఏమీ చేయలే, విధేయత చూపాడు. ఇతను ఏమీ చేయలేదు, సరెండర్ అయిపోయాడు ప్రభుకి. అప్పుడు ఏమైతే తెలుసా? బలమును. అది ఊరక ఉండటం వలంటే ఇది. రెండోది, ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత మీకు బాగా తెలుసు, పెద్దగా అరిసేస్తున్నారు, పెద్ద గొడవ అయిపోతుంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఊరకుండి నిలిచి ఉండి చూడుడి, యెహోవా రక్షణ కార్యాలు మీరు చూస్తారు కనులారా. ఎర్ర సముద్రం అనుకోకుండా చిన్న కర్ర ఉపయోగించాడు అక్కడ, అంతే పెద్ద సముద్రం విడిపోయింది. ఊరకుండటం వల్ల నీ సమస్య ఇక్కడ తీర్చబడుతుంది. ఇక్కడ నీ సమస్య ఇక్కడ ఎత్తుపట్టు చెప్పడం కాదు, నీ సమస్య గురించి ప్రభుకు తెలుసా తెలీదా? తెలుసు. అయితే నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే దేవుణ్ణి ఎలాగా మెప్పించాలి, దేవుని ఎలాగా ఘనపరచాలి, దేవుని ఎలాగా మహిమపరచాలి, దేవుని ఎలాగా ఆనందింప చేయాలనే పనిలో నువ్వు ఇక్కడ ఉండాలి. ఆయన పనిలో నువ్వు ఉంటే నీ పని ఆయన చూస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఇంటికాడ మన పనే, ఇక్కడ మన పనే. ఇంటికాడ ఇదే మాటలు, ఇక్కడ ఇదే మాటలు. అరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలరా బాబు, మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి రా బాబు అంటే అలా అంటే లోపల ఏం పెట్టుకున్నారు మీరు? లోకం ఉంది, లోపల సమస్యలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు దేవునికి అప్పగించి, అందుకనట నీ చింత యావత్తు నా మీద వేయండి, అది అన్నాడు కదా. మనం ఏం చేస్తాము? ఆ చింత ఇలా తీసుకొచ్చి ఈ పక్కన పెట్టుకుని ప్రార్థన చేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఎత్తుకుని ఇలాగా దీన్ని మళ్ళీ ఏం చేస్తాం మనము?
అది వదిలిపెట్టండి రా బాబు అంటే మనం ఏం చేస్తాం దీన్ని? అమ్మ ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నీకు ఏదైనా సమస్య ఉందనుకో, ఎస్ దేవుడు విన్నాడు, ఆలకించాడు, తీర్చేస్తాడు, ఆ నమ్మకం విశ్వాసంతో వెళ్ళిపోవాలి, విడిచిపెట్టి దీని సంగతి ఆయన చూసుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇది ఎలా తీసుకొస్తామో భద్రంగా అలాగే తీసుకెళ్ళిపోతాం. ఇంకా నీవేమి విడిచిపెట్టినట్టు? రైట్. ఊరకు ఉండటం వల్ల మీరు బలం అర్థమైంది మీకు. ఊరకు ఉండటం అంటే ఏంటో మీకు అర్థమైంది. మన ఊరకు ఉండలికి వచ్చిన తర్వాత ఏది కూడా నీ ప్రగల్భాలు, నీ ఘనత, నీ ధనము, నీకున్న జ్ఞానము సమస్తము కూడా ఇక్కడ విడిచిపెట్టాలి. పాదదాసుడిగా మార్చబడ్డారు. అప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. 3 విషయాలు మీరు విన్నారు. 4వది అదే యెషయా గ్రంథము 40:29. చూడండి, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడాయన. సొమ్మసిల్లిపోతున్నావా ఏ విషయంలోనైనా? అంటే ఈ ఆత్మీయ యాత్రలో ఖచ్చితంగా మనం సొమ్మసిల్లిపోతాం, ఖచ్చితంగా మనం అలసిపోతాం. కానీ అలసిపోయిన వారికి, సొమ్మసిల్లు వారికి ఆయన ఏమంటాడు తెలుసా? నేను బలం ఇస్తాను. ఏ బలము ఇది మీకు అర్థమైంది? ఆత్మ బలము, వాక్య బలము. ఈ బలం దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడంట. నువ్వు సొమ్మసిల్లిపోయి అలిసిపోయి తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చావు కదా, మళ్ళీ నా ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, సొమ్మసిల్లిన నీకు నేను బలం ఇస్తాను. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. చూడండి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఒకసారి ఒక ఆయన కుప్ప చాటున గోధుమలను దుల్ల కొట్టుకుంటున్నాడు. వాడు చాలా పిరుకువాడు, మనుషులు చూస్తూనే భయపడతాడు. అలాంటి వాడి దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు, బలమైన గిద్యోను, అది పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అన్నాడు. ఎప్పుడు ఆ పేరు మనోడిని పెట్టి ఎవరు ఇంతవరకు పిలవలేదు. వారు పిరుకోడా, వారు చేతకానుడా, వారు ఎందుకు పనికిరనుడా, వారు దరిద్రుడా అని అన్నారే కానీ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచిన వాడు ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అంటే నీ బలం ఏంటో ఆయనకి తెలుసు, నీ సామర్థ్యం ఏంటో ఆయనకి తెలుసు. మనుషులకు తెలీదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ నా దేవుడు హృదయాంతరంగములు ఎరిగిన వాడు. ఆయనలో ఎంత బలం ఉందో ఆయనకి ఎరుగును కనుక ఆయన వచ్చి వెంటనే నువ్వు రా, నీకు నేను బలం ఇస్తాను, నీకు నేను శక్తిని ఇస్తాను, ఫిలిస్తీన్లందరినీ కూడా సంహరించాలి నువ్వు అని బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. వారందరినీ కూడా సంహరించగలిగాడు. సొమ్మసిల్లిపోయి అలిసిపోయి కుప్పచాటున నా గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్న ఈ వ్యక్తిని ప్రభు పిలిచి బలాన్ని ధరింపచేశాడు. ఇదే కీర్తనకారుడు అంటాడు, నాకు బలమును ధరింపచేయవాడు ఆయనే. దేవుడు మనకు బలాన్ని కూడా ధరింపచేస్తాడు, వస్త్రము వలె ధరింపచేస్తాడు. రక్షణ ధరింపజేయడం తెలుసు మీకు, కానీ దేవుడు అంటాడు బలాన్ని కూడా మనకి ధరింపచేస్తాడు, బలాన్ని కూడా ధరింపచేస్తాడు. నెంబర్ 5 యెహోషువ 14:1. యెహోషువ 14 అధ్యాయము 1 వాక్యం. ఎవరైనా గట్టిగా చదవాలమ్మా. ఇశ్రాయేలు కానాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన కాదమ్మా, యెహోషువ 14 అధ్యాయము 1 వచనం మీ చదివేది. నాకు తప్పు రాసినట్టున్నాను. నాకు దేవుడు పంపించిన, మోషే పంపించినప్పుడు ఎంత బలం ఉందో ఎప్పటికీ కూడా నాకు అదే బలం ఉంది అంటాడు అక్కడ. ఒకసారి చూడండి, అది ఎవరు? కాలేబ్ అంటాడు అన్నమాట. రిఫరెన్స్ చెప్పినాను ఒకసారి. 14:13. అబ్బా నేను తప్పు రాశాను ఇక్కడ, చూసారా? 14 వాస్తవమే కానీ 13 చదువునా? ఎవరైనా ఒక చదవండి గట్టిగా. మోషే నన్ను పంపిన నాడు
యుద్ధము చేయుటకు కానీ వచ్చుతూ పోతూ ఉండడానికి కానీ నాకెప్పటికీ బలమై ఉన్నది. ఇది ఎవరు సాక్ష్యం చెప్తూ ఉన్నారంటే, ఎవరి గురించి ఎవరు చెప్తున్నారంటే, తన గురించి తను చెప్పుకుంటూ ఉన్నాడు. నిజంగా చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాం కదా, తన సాక్ష్యం ఎప్పుడు చెల్లదని. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం ఏంటంటే, తన గురించి తన సాక్ష్యం ఎలా చెప్తున్నాడో తెలుసా? ఈయన పేరు ఏం పేరు అంటే యెహోషువ కాలేబు. ఈయన ఎవరు చెప్పండి? కాలేబు. కాలేబు ఐగుప్తుల నుంచి విడిపించబడినప్పుడు ఏ బలం కలిగి ఉన్నాడో, దరిదాపుగా కానాను దగ్గరికి వచ్చిన తర్వాత, కానాన్లో అడుగు పెట్టిన దగ్గరికి వచ్చిన తర్వాత యెహోషువ నాయకుడిగా ఉండి అందరికీ గోత్రాలన్నింటినీ కూడా ఆ స్థలాలు పంచిపెడుతూ ఉన్నాడు. అప్పుడు ఈయన ఒక మాట అంటాడు, అయ్యా, నాకు మన నాయకుడైన మోషే కాలంలో ఏ బలమైతే ఉందో స్టిల్ ఈరోజు కూడా మీ నాయకత్వంలో కూడా అదే బలము నాకుంది. ఏమంటాడు తెలుసా? అంటే 40 సంవత్సరాల క్రితం ఏ బలం ఉందో 40 సంవత్సరాల తర్వాత కూడా అదే బలం నాకుంది. బలములు ఏమాత్రము తేడా లేదు, తగ్గలేదు, మార్పు లేదు. అబ్బా, నేను మిమ్మల్ని అడుగుతానమ్మా, మీరు ప్రభు రక్షించుకున్నప్పుడు, రక్షణలోకి వచ్చినప్పుడు, రక్షించబడినప్పుడు ఉన్న బలము ఈ రోజు ఉందా? నిజంగా చెప్పండి, ఈ రోజు ఉందా? ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి పైకి ఎత్తగలరా? మాకు రక్షించబడినప్పుడు ఏ బలం ఉందో అదే బలం ఈ రోజు కూడా ఉంది అని ఎవరైనా చెప్పగలరా? అంత దమ్ము ధైర్యం మనలో ఎవరికైనా ఉందా? ఉందా? మనకి వారి క్రితమైన బలమే ఇప్పుడు ఉండదు మనకి. కానీ ఇక్కడ కాలేబుని మీరు గమనిస్తే, కాలేబు గురించి ఒకరోజు పూర్తిగా చెప్తాను. కాలేబుని మీరు గమనిస్తే, నాయకులు మారినా, స్థలాలు మారినా, ప్రాంతాలు మారినా, నాయకత్వ లక్షణాలు మారినా తనకి ఏమాత్రం బలము తగ్గిపోలేదట. మనకేంటి తెలుసా? స్థలం మారితే బలం తగ్గిపోద్ది, ప్రాంతం మారితే చాలామంది ఊరికి వెళ్ళిన వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు, కొంతమంది ఊర్లో ఉన్నారు. వీళ్ళకి చూడండి, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళకి బలం మొత్తం పోద్ది. వాళ్ళకి బలం పోగా వాడు ఏం మాట్లాడతారో వాడికి అర్థం కాదు. అందుకని నేను మన వాళ్ళు ఎవరైనా ఊరికి వెళ్ళి వస్తే, నిజం చెప్తున్నాను, మీకు వాస్తవం చెప్తున్నాను, మన వాళ్ళు ఎవరైనా ఊరికి వెళ్ళి వస్తే వాళ్ళ జోలికి వెళ్ళండి. నేను నిజంగా వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఒక కదిపినది వాళ్ళంతటా వాళ్ళు సరే చర్చకొచ్చిన తర్వాత ఒక 2-3 వారాలు అయిన తర్వాత కానీ వాళ్ళు మళ్ళీ కోలుకోవట్లేదు. అంటే అక్కడ ఏమైపోయింది? సాతాను నీళ్ళ బలం అంతా కూడా అక్కడ ప్రార్థన ఉండదు. అక్కడ ఉంటుందా? ఊరెళ్తే ఎవరైనా ప్రార్థన చేస్తారు? మీరు ఊరెళ్తే అక్కడ చర్చిలకు వెళ్తారు? మీరు ఒకవేళ వెళ్ళినా కానీ ఆ చర్చలు ఎలాగుంటాయి? ఇదిగో ఈరోజు ఈ ఫ్యాన్ ఇచ్చాడు, దీనికి అల్లము, బెల్లము, సుబ్బరావు పెట్టి తొందర పెట్టి రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కాలేబు అంటున్నాడు, నాకు ఐగుప్తుల నుంచి విడిపించబడినప్పుడు ఏ బలం ఉందో కానాన్లోకి వచ్చిన తర్వాత కూడా నాకు అదే బలం ఉంది. అమ్మ, ఆ బలము ఎప్పటికీ మనం కాపాడుకోవాలంటే, ఆ బలం ఎప్పటికీ మనం ఉండాలంటే, చూడండి, నాయకుడి కింద అణిగి మణిగి ఉన్నాడు ఈ వ్యక్తి. నెంబర్ 1. నెంబర్ 2, నాయకుడికి లోబడి ఉన్నాడు. నెంబర్ 3, నాయకుడు మాట విన్నాడు. నెంబర్ 4, దేవుణ్ణి స్తుతించే విషయంలో, యుద్ధం చేసే విషయంలో ఎక్కడ కూడా వెనకంజు వేయలేదు. అందుకనే తన బలం అలా రీతిగా భద్రం చేసుకున్నాడు. తన బలం తను కాపాడుకున్నాడు. ఎప్పటికీ తనకు బలము తగ్గిపోలేదని చెప్తూ ఉన్నాడు. నేను అంటాను, ఈ సంవత్సరం నుండైనా ప్రభు రాకడి వరకు నీ బలము నువ్వు కాపాడుకుందువుగాక. ఎక్కడ నీకు ఇచ్చిన బలము శత్రువుకు మనము అప్పగించకూడదు. ఒక ఆయన తనకున్న బలం, నిజంగా చెప్పాలంటే బైబిల్ అందరికంటే బలవంతుడు అతనే. మీకు అర్థమైపోయింది కదా ఎవరో? సంసోను. ఇతని బలాన్ని ఏం చేశాడో తెలుసా? ఒక స్త్రీకి ఇచ్చేసాడండి. మనకున్న బలము కొంతమంది స్త్రీలకు ఇచ్చేస్తారు, కొంతమంది పురుషులకు ఇచ్చేస్తారు, కొంతమంది త్రాగుడికి ఇచ్చేస్తారు, కొంతమంది స్నేహాలకు ఇచ్చేస్తారు, కొంతమంది తిండికి ఇచ్చేస్తారు. విపరీతంగా తిండి తింటారండి.
కొంతమంది ఉద్యోగానికి ఇచ్చేస్తారు, కొంతమంది వ్యాపారానికి ఇచ్చేస్తారు. ఈ బలం అంతా దేనికి ఉపయోగిస్తాడంటే అక్కడ వ్యాపారాలకి ఉద్యోగాలకి వగేర 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 దానికి ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ బలం ఉంటుందండి, పోతుంది. ఎందుకు మీ విషయం చెప్తానంటే మనము కాలేబులాగా అలాంటి బలము, స్థిరమైన బలము మనము కలిగి ఉందుముగాక. అంటే ఇది స్థిరమైన బలం అన్నమాట. ఎవరికి ఇతనికి ఉన్నది స్థిరమైన బలం. ఒక కాలంలో ఒకలాగా, ఒక కాలంలో ఒకలాగా, ఒక వారం ఒకలాగా, మరొక వారం ఒకలాగా, హైదరాబాద్లో ఉంటే ఒకలాగా, ఊర్లో ఉంటే ఒకలాగా. ఈ బలం కాదు. ఏ బలం ఏంది? స్థిరమైన బలము. ఇప్పుడు సింహం ఉందండి, అడవుల్లో ఉన్న సింహమే హైదరాబాద్ వచ్చినా మారిపోద్ది, ఏమన్నా మారిపోదు కదా. మనం కూడా సింహములాగా ఉందుముగాక. తర్వాత మొదటి రాజుల గ్రంథము 19:8. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు ఫలము చేత 4 రాత్రులు పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. చాలమ్మా, ఇది మరొక బలం. ఇది ఏ బలం అంటే శక్తికి మించిన పరిచర్య చేయటకు బలం ఇది. ఈయన ఎవరో తెలుసా? ఏలియా ఒక స్త్రీకి భయపడి, యెజబెలుకి భయపడి అగ్నిని కురిపించిన ప్రవక్త ఇతను. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ప్రవక్త ఇతను. రోషము కలిగిన ప్రవక్త ఇతను. అగ్ని లాంటి ప్రవక్త ఇతను. ఇతను ఒక స్త్రీ చేతిలో ఓడిపోయి భయపడి ఒక మాట అంటాడు, అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాడినా? నాకు ముందున్న వారి కంటే నేనేమన్నా బలవంతుడినా? నేనేమో గొప్పవాడినా? ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసివేసుకో అని ప్రార్థన చేశాడండి. ప్రాణం తీసుకువేసుకోమని ప్రార్థన చేసిన వ్యక్తి ఇతను. ప్రాణాలను కాపాడే వ్యక్తి ఇప్పుడు ఏమైపోడు తెలుసా? ప్రాణం తీసివేసామంటున్నాడు, వద్దంటున్నాడు, బ్రతకడం ఇష్టం లేదంటున్నాడు. ఎందుకని? ఒక స్త్రీ యొక్క బెదిరింపులకి. ఎందుకు ఇతను బలం కోల్పోయాడో తెలుసా? ఆమె ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చిందో, ఆమె ఎప్పుడైతే భయపెట్టిందో దానికి మనోడు భయపడి, మీకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్తాను, భయపడి ఇంకా ప్రార్థన చేయడం మానేశాడు, వాక్యం చదవటం మానేశాడు, ప్రకటించడం మానేశాడు. ఇంకా దేవుని సువార్త పనిలో పూర్తిగా ప్రక్కకు వచ్చేసి రోజు భయపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ మానేశాడో ఆత్మ ఏమైపోద్ది? బలహీన. ఎప్పుడైతే బలహీన పడిపోయిందో భయం ఏర్పడుతుంది. అర్థమైంది మీకు? ఎప్పుడైతే బలహీనపడ్డామో మనకు భయం వస్తుంది. ఎప్పుడైతే భయం వచ్చిందో పిరికితనం వస్తుంది. ఎప్పుడైతే పిరికితనం వస్తుందో మనం ఇంకా ఏ పని చేయలేము. అలాంటి పరిస్థితిలో ఏలియా ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా చాలాసార్లు అప్పులు మిమ్మల్ని సవాల్ చేస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని సవాల్ చేస్తూ ఉంటాయి. లేకుంటే నీ ఉద్యోగ స్థలంలోనే కొంతమంది నీ మీద సవాల్ చేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు భయపడిపోయి ఏం చేస్తావంటే అదే ఆలోచిస్తూ ఉంటావు. ఇంటికి వచ్చినా కానీ, ఇంటికి వచ్చిన అన్నం తినవు, సరిగ్గా పడుకోవు, సరిగ్గా ఎవరితో మాట్లాడు. ఎందుకని? ఆ భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఆ భయం నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు భయపడినోడు ఎవరైనా ప్రార్థన చేస్తాడండి? నిజంగా చెప్పండి, చేస్తాడా? అప్పుల్లో ఉన్నవాడు ప్రార్థన చేస్తాడా? ఏమ్మా, అప్పుల్లో ఉన్నవాడు ప్రార్థన చేస్తాడంటే ఒక్కడు మాట్లాడతలేదు, చేస్తాడా? వడ్డీలకి ఇచ్చి 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 ఎగ్గొట్టిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావా? అరే ఈ వాస్తవాలమ్మ నేను మాట్లాడుతుంది, అవునా కాదా? రైట్. బాగా డబ్బు ఎక్కువ ఉందనుకో మనకి, ప్రార్థన చేస్తావా? బాగా ఉద్యోగం పని మీద ఉన్నామనుకో, ప్రార్థన చేస్తావా? చేయవు. ఎందుకంటే అవి నేను చేయనివ్వు. ఒకటి దిగులు నిన్ను చేయనివ్వదు, బెంగ నిన్ను చేయనివ్వదు, భయము నిన్ను చేయనివ్వదు. ఇవేవి కూడా దేవుని సన్నిధి నేను గడపనవదు. అప్పుడు దేవుని సన్నిధి నువ్వు గడపపోతే ఏమవుతుందంటే నీలో ఉన్న బలం అంతా రోజు రోజుకి బలహీనపడిపోద్ది. ఎప్పుడైతే మనం బలహీనపడిపోయామో ఎవరు చెప్పినా మనం ఏదైనా వినేస్తాం, ఎక్కడ పట్టి అక్కడికి వెళ్ళిపోతాం,
ఏది పడి అది చేసేస్తాం, అవునే కదా. నువ్వు ఇదిగో చర్చకొచ్చి నీ బలహీన పడిపోయిన తర్వాత ఇదిగో రోడ్డు పక్కన ఒక దర్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కట్టేసుకుంటావు. ఇది అక్కడ ఎవడో చిలక జ్యోతిషం చెప్తున్నాడంట, అక్కడ పోతా నువ్వు. ఎందుకని? బలహీనం అయిపోయావు, ఇంకా నువ్వు లోకంలో కలిసిపోయినట్టే. ఇక ఇవన్నీ కూడా మనము గమనించి ఏలియా చూడండి, అప్పుడు ఇలాంటి పరిస్థితి కుంగిపోయి బాధపడుతూ ఉంటే దేవుని దూత అతని దగ్గరికి వచ్చి ఏం పెట్టిందో తెలుసా? బలమైన ఆహారం పెట్టిందండి. ఏం పెట్టింది చెప్పండి ఒకసారి చదవమ్మా. అతడు లేచి భోజనము చేసి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు. అబ్బా చాలు, ఈ ఒక్క మాట చెప్పమ్మా. అతడు లేచి భోజనం చేశాడు. ఏ భోజనం ఇది? బలమైన భోజనం. బలమైన భోజనం చేసిన తర్వాత చూడండి 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. ఈ బలంతో నువ్వు ఉంటే కానానుకు వెళ్ళే వరకు, పరలోకం వెళ్ళే వరకు కూడా నువ్వు ప్రయాణం చేస్తూనే ఉంటావు. ఎక్కడ అలిసిపోవు, దాహం వేయదు, ఆకలి వేయదు, సమస్యలు అలిసిపోవు. అతను ఎక్కడి వరకు వెళ్ళాడు తెలుసా? ఓరేబు పర్వతం వరకు వెళ్ళిపోయాడట. నాకు విచిత్రం వేసిన మాట ఇంకోటి ఉంది ఇక్కడ. ఏం తెలుసా? రథముల కంటే వేగముగా వెళ్ళాడట, గుర్రముల కంటే వేగముగా వెళ్ళాడట. ఎవరైనా గుర్రం కంటే వేగంగా పరిగెడతాడండి? రథాల కంటే వేగంగా పరిగెడతాడా? కానీ దేవుని ఆత్మ బలం మనలో ఉంటే గుర్రముల కంటే రథముల కంటే వేగముగా నువ్వు పరిగెట్టుదువుగాక. ఇజ్రాయేల్ని తరుముతూ ఉంది రథాల గుర్రాలు. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఎలాగొస్తున్నారు? వీళ్ళని ఎవరైనా ఢీకోగలిగారా? వాళ్ళు పట్టుకోగలిగారా? ఎందుకని? వీళ్ళు నడిపించేదేమో ఆత్మ బలము, వాళ్ళు నడిపించేదేమో శరీర బలము. కానీ ఒక్క మాట చెప్తాను మీకు, ఏ నాటికైనా ఒక్క రోజున ఆత్మ బలము ఎదుట శరీర బలము ఓడిపోతుంది. ఆత్మ బలం నీకు ఉందనుకో, ఆటోమేటిక్గా శరీర బలము నీకు వస్తుంది. సామెతల గ్రంథం మీరు అన్నీ చదువుకుంటూ ఉంటే వాక్యం చదవటం వల్ల బలం వస్తుందట మనకి, బలం. తర్వాత అపోస్తుల కార్యాలు 3:6. అపోస్తుల కార్యాలు 3:6 అమ్మ. అంతర పేతురు అబ్బా చూడు, ఇక్కడ ఏం బలం ఉంది? ఇక్కడ కుంటివానికి బలం ఇచ్చే బలం, కృంగిన వానికి బలం ఇచ్చే బలం ఇది. ఈ బలం చూడండి, పేతురు యోహానులు వెళితే వాడు ఏదో ఇస్తారని ఆశపడ్డాడు. అయ్యా వెండి బంగారం మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తాం. వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే దేవుని బలం కలిగి ఉన్నారు. నేను ఇందాక చెప్పాను కదా, మీ మొదట్లోనే దేవుని బలముతో దేవుని ఆత్మతో నింపబడ్డారు కనుకనే యోదయ, సమరయ, గలలియ, బూదు దిగంతముల వరకు సువార్తను ప్రకటిస్తున్నారు. బూదు దిగంతముల వరకు సాక్షులుగా ఉన్నారు. అనేక మందిని బాగు చేస్తున్నారు, అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నారు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటికి అపోస్తులు అందరూ ఎలాగున్నారంటే ఆత్మతో నింపబడి ఉన్నారు. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. వారి నోటి నుంచి ప్రతి మాట ద్వారా ప్రజల్లో పశ్చాత్తాపం, ప్రజల్లో మారు మనసు, ప్రజల రక్షణ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఎందుకో తెలీదు 3 గంటల వేళ యూదులు ప్రార్థనకు వెళ్తారు. ఆ ప్రార్థనకి వెళ్తే ఎప్పటి నుంచో వాడు అక్కడ ఉన్నాడు. వీళ్ళు కంటపడ్డాడు. వీళ్ళు వెళ్ళటం కుండ్రు దగ్గరికి వెళ్ళారు. ఏంటి నాన్న ఏం కావాలని అడిగారు. ఏమొద్దయ్యా, ఏదైనా వెండో బంగారం ఇస్తే ఈ రోజుకి సరిపోతుంది, జీవితాంతకాలం సరిపోద్ది అనుకున్నాడు. అవేం మా దగ్గర లేవు, కానీ జీవితంలో నువ్వు ఇక అడుక్కోకుండా చేసేదైతే ఒకటి ఉంది, అది ఇమ్మంటావని అడిగారు. సరే ఏదైతే ఏముందయ్యా, ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా ఇస్తానంటే మనం ఏమనుకుంటామో, డబ్బులు లేవంటే ఈ మధ్యన ఏం చేస్తున్నారు, అడుక్కున్న వాళ్ళు కూడా ఇది పెట్టుకుంటున్నారా? ఒకవేళ అది లేదు, తప్పించుకోవడానికి లేదు మనకి, కనీసం అదైనా చేస్తాం. అలాగా వాడనుకున్నాడు, పోనీ ఏదోటయ్యా వచ్చినోడికి సచ్చినోడికి వచ్చిందే కట్టనం అనుకున్నాడు. సరే ఇమ్మన్నాడు. ఇచ్చిన తర్వాత యేసు నామములో నువ్వు దిక్కున లేచి నువ్వు నడువు అని అన్నారు. ఆ మాట ఎప్పుడైతే వారి నోటి నుంచి విడుదలయ్యిందో
చీల మండలంలో బలం పుంజుకుని ఎప్పుడైతే బలం పుంజుకుందో కాళ్ళకి దిక్కున లేచాడండి. దిక్కున లేచి నిలిచి నడిచెను. ఎక్కడ నడిచాడు? అది ఆ మాట చెప్పండి. ఎక్కడ నడిచాడు? చాలామంది స్వస్థత పొందిన తర్వాత, గర్భఫలం పొందుకున్న తర్వాత, ఉద్యోగం పొందుకున్న తర్వాత, అప్పులన్నీ తీరిపోయిన తర్వాత, సమస్యలన్నీ పోయిన తర్వాత ఎక్కడ పరిగెడతాడో తెలిసాడు? మళ్ళీ లోకంలో పరిగెడతాడు. కానీ ఈ కుంటుడు మనకు నేర్పిస్తుంది ఏంటి తెలుసా? అద్భుతం పొందిన తర్వాత దేవాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళను, గంతులు వేస్తూ వెళ్ళాను, దేవుని స్తుతించాను. అబ్బాబాబాబాబా, వాడు చూడండి, వాడు దేవాలయం వెళ్ళేటప్పుడు లేచాడట, నడిచాడంట, గంతులు వేసుకుంటూ వెళ్ళాడంట, దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాడట. నిజంగా దేవుని బలం నీలో ఉంటే ఆదివారం వచ్చినప్పుడు ఎలా వస్తుందో తెలుసా? నువ్వు గంతులు వేసుకుంటూ, నాట్యం ఆడుకుంటూ, ఆరాధించుకుంటూ, దేవుని స్తుతిస్తూ దేవుని మందిరంలో అడుగు పెడతావు. అదే కీర్తనలో ఉంది. మీరు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడల్లా మీరు ఎలాగెళ్ళాలి తెలుసా? ఉత్సాహముతో వెళ్ళాలి, సంతోషముతో వెళ్ళాలి, ఆనందంగా వెళ్ళాలి. మనం ఎలాగొస్తాం తెలుసా? మనం ఎలాగొస్తాం తెలుసా? ఏది మేము అప్పున్న వాళ్ళేగా, లేదా మీ డబ్బులు ఎవరో మన సంఘంలో ఎవరో ఎగ్గొట్టేసిన వాళ్ళేగా. ఇప్పుడు అంతే కదా, ఇక్కడ ఎవరో గొడవ అయితే కదా ఒకరి మొక్కలు చూసుకోలేము మనం ఇక్కడ. అందుకనే దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఎవరెవరికి అప్పులు ఇచ్చుకోవద్దు సంఘంలో. ఇది నిజంగా చెప్తున్నానమ్మా. మీకు ఎవరైనా ఒకవేళ అప్పులు అడిగితే కనుక అప్పులు ఇవ్వద్దు. లేవని చెప్పేసండి, ఇబ్బంది లేవు. కావాలంటే పూట భోజనం పెడతామయ్యా అని చెప్పండి. కావాలంటే బియ్యం కట్టి వేసామంటే వేసేస్తామని చెప్పండి. అంతవరకే తప్ప 50,000 30,000 ఇవ్వండి తర్వాత ఇచ్చేది ఇవన్నీ వద్దు మనకి. అలా ఎవరు అప్పులు ఇవ్వద్దు, అప్పులు చేయొద్దు. ఇది నా ప్రకటన. ఎందుకంటే సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే ఇవేవి ఉండకూడదు. అంతేనా? రెండోది, ఎక్కువగా ఎవరింటికి వాళ్ళు, ఇది రెండో ప్రకటన. ఎక్కువగా పదే వెళ్ళండి, తప్పలేదు. అవసరానికి వెళ్ళండి, తప్పలేదు. పదే వెళ్ళొద్దు. వెళ్ళటం వల్ల ఏమవుతుంది? అసహించుకుంటాడు, ఆమె అసహించుకుంటుంది. మొదట ప్రేమ బాగానే ఉంటుంది. మొదట ప్రేమ మరిచితిరి అని ప్రకటన ఉంది కదా, మొదట మేము మర్చిపోతారు. మూడో ప్రకటన, ఎక్కువగా ఫోన్లు చేసుకోవద్దు. నాలుగో ప్రకటన, ఎక్కువగా కలుసుకోవద్దు. దేనికైనా లిమిట్. ఇది పాటిస్తారని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. దీనివల్ల సంఘాలకి నష్టం, కుటుంబాలకి నష్టం, స్నేహానికి కూడా నష్టం. అర్థమైంది అనుకుంటాను చాలామందికి. అర్థమైందా? అర్థమైందా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. స్నేహం ఏదైనా ఉంటే ఇక్కడే కలుసుకోవాలి, ఇక్కడే మాట్లాడాలి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మా ఇంటికి రండి, మేము బాగా బిర్యానీ చేస్తాము, తిందుగాని రండి. బిర్యానీ పెట్టి 10 మంది చెప్తావు. అది బాగుంటుందా మీకు? చెప్పండి, బాగుంటుందమ్మా? మీకు ఎలా, ఒకవేళ అలాంటి బిర్యానీ తినిపించాలంటే నన్ను అడగండి, మేము వండి పెడతాము, లేదంటే డబ్బులు ఇస్తాం, ఏదో ఒకటి చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము చీల మండలంలోకి బలం అంటే కాళ్ళలోకి బలం వెళ్ళింది. కాళ్ళలో బలం వెళ్తే ఏమవుతుందంటే నువ్వు ఇంటికాడ ఉండలేవు, దేవుని స్తుతించకుండా ఉండలేవు, దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండలేవు, దేవుని ఆరాధించకుండా ఉండలేవు, దేవుని ప్రకటించకుండా ఉండలేవు, దేవుని ఆత్మలు సంపాదించకుండా ఉండలేవు. చాలామంది కాళ్ళలో సత్తువ లేదు, బలము లేదు. ఎందుకంటే ఒకసారి ఏం చేశారంటే, పక్షవాతంతో బాధపడిన వాడు రోజు మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు 4 వ్యక్తులు ఏం చేశారు తెలుసా? వాడి ఇంటికి వెళ్ళి ఎత్తుకుని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి ఇక్కడ చూస్తేనేమో అందరూ జనం ఉన్నారు, ఏం చేయాలి అర్థం కావట్లా. పైకొప్పు తీసి అలా దించారు. బలం పొందుకున్నాడు. తర్వాత న్యాయాధిపతులు 16:30 త్వర తీయాలి. చివరి లాస్ట్ వన్ చెప్పి నేను ముగించేస్తాను. న్యాయాధిపతులు 16:30 చదువు నాన్న. నేనును చాలమ్మా.
మరణకాలమున అతడు చంపిన వారి శవముల కంటే లెక్క జీవితకాలమందు లెక్క కంటే ఎక్కువ ఆయను. చివరి బలం ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా బలం. ఎవరు పొందుకున్నారు ఈ బలము? సంసోను. ఎప్పుడు పొందుకున్నాడు ఈ బలము? చివరి. నేను అంటాను ఇదేది బలం ముందు పొందుకోవచ్చుగా, చిక్కుపడినప్పుడు పొందుకోవచ్చుగా, బాధలు ఉన్నప్పుడు పొందుకోవచ్చుగా. ఇదే ప్రార్థన నువ్వు తిరగలు రుప్పుతున్నప్పుడు పొందుకోవచ్చు కదా. ఇదే ప్రార్థన దాదుని గుళ్ళు చిక్కబడినప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా. లేదు మనం అప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు శాంతంగా ప్రార్థన చేస్తాం తెలుసు. మనం చివరి మొత్తం కోల్పోతాం చూసావా? బలమంతా కోల్పోతాం చూసారా? ధనమంతా కోల్పోతాం చూసారా? సమయం అంతా కోల్పోతాం చూసారా? అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. అవునంటారా కాదంటారా? అప్పుడే ఒక పాట పాడాడు కదా ఒక యవనస్తుడు, నాకు బలం ఉన్నంత కాలము నేను దేవుణ్ణి పని చేయలేకపోను. బలమంతా పోయిన తర్వాత ఆయన పని చేయాలని ఉంది, ధనమంతా పోయిన తర్వాత ఆయన పని చేయాలని ఉంది. మనకు అప్పుడు చేయాలనిపిస్తుంది. చెరుకు రసము అంత పిప్పు తీసిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తారండి. రసం ఉండగా రారు, ఎవరను రారు, అప్పుడు రారు. నేను అంటాను ఈ యవ్వన వయసులో మనమందరం ఉన్నాం. మీరందరూ యవ్వన వయసులో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆరాధన చేసిన, పాటలు పాడిన, స్తుతించిన, పరిచయం చేసిన పరలోకమందు దేవుడు నిజంగా సంతోషిస్తాడు. అంటే దేవదూతల వల్లే మీరు ఉంటారు. బలమంతా ఉడికిపోయిన తర్వాత కాదు. ఇక్కడ మీరు చదువుకున్న దాంట్లో చివరి క్షణాలు అంటాడు ఇలా వంగి అంటే సరెండర్ అయిపోయాడు పాపం. ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు, వంగి ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఈ ఒక్కసారికి నాకు బలం ఇవ్వవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే మళ్ళా దేవుని బలం అతని మీదకి దిగిరాగా ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాలను నెట్టివేశాడు. నెట్టివేస్తే అతను బ్రతికిన దినముల్లో చంపేదానికంటే కూడా ఆ ఒక్క క్షణంలో చంపేవారు ఎక్కువగా ఉన్నారట. అంటే మీకు అర్థమవుతుందా? నువ్వు శరీర సంబంధమైన వాటితో దేవుని పని చేసేదానికంటే ఆత్మ బలముతో దేవుని పని చేస్తే కనుక అది రెట్టింపుగా ఉండునుగాక, అద్భుతాలు చేయనుగాక, ఆశ్చర్యకార్యాలు చేయనుగాక. చివరి లాస్ట్ వన్, కీర్తన గ్రంథం 34:7. కీర్తన గ్రంథం 84:7. వారి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదురు. చివరిది నానాటికి బలాభివృద్ధి పొందుచు. అంటే నానాటికి ఇలా బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది మన యాత్ర. ఏ యాత్ర ఇది? పరలోకపు యాత్ర. ఏ యాత్ర ఇది చెప్పండి? పరలోకపు యాత్ర. మనం యాత్ర అంటే ఎప్పుడు అనుకుంటాం? చచ్చిపోయిన తర్వాత వెళ్ళేది యాత్ర అనుకుంటాం. అది కాదు, బతుకున్నప్పుడే యాత్ర చేయాలా. చచ్చిన తర్వాత యాత్ర చేయటం కాదు, బతుకున్నప్పుడే యాత్ర. ఎలా యాత్ర చేయాలి తెలుసా? ఆనోకులాగా దేవునితో మనం నడిచేవారుగా ఉండాలి. ఈ సంవత్సరం తీర్మానం తీసుకోండి. వారు దినదినము బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుచు సియోనుకు వారు వెళ్ళిరి అని అంటుంది. అంటే మనం దినదినము ప్రయాణం చేస్తూ బలమును పొందుకుంటూ బలముతో నింపబడుతూ సియోనుకు మనం వెళ్ళిపోదుము గాక. అందుకనే చూడండి, పూర్ణ బలముతో నువ్వు దేవుని సన్నిధికి చేరుదువు, పూర్ణ బలముతో నువ్వు సమాధికు చేరుదువు అని యెషయా గురించి రాయబడుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తాను తెలుసా? మీకు శరీర బలము ఉండాలంటే ఆత్మ బలం చాలా అవసరం. ఆత్మతో మనం బలముతో ఉంటే అద్భుత కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించును గాక. నేను ముగిస్తున్నాను. నెంబర్ 1, ఏ బలం చెప్పండి? ఎలా మనకు బలం వస్తుంది? యెహోవా కొరకు ఎదురు చూసే వరకు నూతన బలము. 2, పరిశుద్ధాత్మ ద్వారా మనకి బలము. 3, ఊరక నిలుచుండుట వలన బలము, ఆనందించుట వలన బలము. 5, సొమ్మసిల్లు వారికి బలము. 7, కాలేబు వలె స్థిరమైన మనస్సు కలిగి ఉంటే మనకి బలము. తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు? ఏలియా వలె సొమ్మసిల్లు వారికి బలము. 8,
సంసోను వలె బలము, కుంటువాని వలె బలము. చివరిది ఆనోకు వలె దేవునితో నడిచేవారికి బలము. సియోనికి మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాము గాక. మీరు చాలా బలాల గురించి విన్నారు. ఈ బలంలో ఏదే బలం మీకు లేకపోయినా పరలోకానికి మనము వెళ్ళలేము. ఇటు మాటలు ప్రభు మన విడుదలలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం.